తెలంగాణలో ఇథనాల్ ఫ్యాక్టరీ మంటలు ఇంకా చల్లారలేదు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న పొలిటికల్ హీట్ మాత్రం అలాగే ఉంది. అసలు ఈ ఫ్యాక్టరీ డైరెక్టర్లే మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత తలసాని కుటుంబ సభ్యులు అంటూ కాంగ్రెస్ చురుకలంటిస్తోంది. తలసాని కుమారుడు సాయి కిరణ్ ఇథనాల్ ఫ్యాక్టరీ డైరెక్టర్స్ లో ఒకరు అంటూ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. మరి ఈ ఫ్యాక్టరీ కర్త కర్మ క్రియ అంతా బీఆర్ఎస్ ప్రభుత్వానిది, ఆ నేతలదే అంటున్నారు. దీనికి బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. ఇథనాల్ కంపెనీతో తమకు ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు. ఈ కంపెనీ విషయంలో తమకు ఆరోపణలు అవాస్తవం అంటున్నారు ఆయన. తమ కుటుంబానికి కానీ ఎలాంటి భాగస్వామ్యం ఉన్నట్లుగా రుజువు చేస్తే ఆరోపిస్తున్న పార్టీ వ్యక్తులకే అప్పగిస్తామంటున్నారు తలసాని. తమ ప్రభుత్వం ఈ కంపెనీకి ఒక్క అనుమతి కూడా తమ ప్రభుత్వం ఇవ్వలేదు అంటున్నారు మంత్రి సీతక్క. నిన్న తన కార్యాలయంలో రివ్యూ కూడా చేశారు ఆమె. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ కంపెనీకి అనుమతులు వచ్చాయని చెబుతున్నారు. ఇందులో కేంద్రం పాత్ర కూడా ఉందంటున్నారు. డైరెక్టర్ల లిస్ట్ లో తలసాని కుమారుడి పేరు ఉందన్నారు మంత్రి సీతక్క. ఈ యొక్క ఇథనాల్కు సంబంధించి నిర్మల్లో ఈరోజు జరుగుతున్నటువంటి రైతుల ఆందోళనకు కారణమైనటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీకి మేము ఇందులో ఉన్నప్పుడు ఒక్కటన్నా పర్మిషన్ ఉందా? ఎందుకు ఈ యొక్క దొంగ నాటకాలు, ఈ యొక్క రెచ్చగొట్టే కార్యక్రమాలు? ప్రజలారా ఆలోచించండి. మరి బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఈ రెండు ప్రభుత్వాల అనుమతులే ఇందులో స్పష్టంగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి మరి నాయకుడు, ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయి. దాంట్లో మహేష్ కుమార్ పుట్ట ఈ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ తలసాని సాయి కుమారు టిఆర్ఎస్ పార్టీయా, వాళ్ళ నానేమన్నా కాంగ్రెస్ పార్టీయా, వాళ్ళ నానేమన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుడా? ఇది మీరే కదా ఇచ్చింది. మీరు నిజంగానే రైతుల పట్ల మీకు ప్రేమ ఉంటే మేము ఈ యొక్క ఒప్పందాలు మేము చేసుకోలేదని మరి అంబేద్కర్ గారు సాక్షిగా వచ్చి మీరు చెప్పగలరా? లేదా మరి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చి చెప్పగలరా మేము పర్మిషన్లు ఇవ్వలేదు, మాకేం సంబంధం లేదని?